మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు రాలేదు? ఈ రవి చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదా, తను ఎందుకు రాలేదు? మీకు భయపడి రాకుండా ఉండుంటారు. కానీ సిల్కక్క రాకపోవడానికి కారణం వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం బాగోలేదట. అందుకే నీకెలా తెలుసు? రాలేదా? నాకు చెప్పలేదే. నేను శ్వేత అక్క ఐడి నుండి మెసేజ్ చేసినప్పుడు తను నాకు రిప్లై ఇచ్చాడు. అయితే శ్వేత నీ ఐడినా? అవునరా చందు మోసగాడా, నువ్వు శ్వేతకి పంపించిన పర్సనల్ చాట్ ని గ్రూప్ లో పెట్టమంటావా చెప్పు. Fake అయితే అన్నమాట. అది ఫేక్ ఐడినా? అయితే నా దగ్గర కూడా ఉంది. ఏంట్రా? సన్నీ లియోన్ ఐడి ఎవరిది అనుకున్నావు? అది నువ్వేనా? నువ్వేనా? అరే ఏంటయ్యా లోడ వాగుతున్నారు? మీరిద్దరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ వెళ్ళండి. అరే ఇంతలోనేనా? అనవసరంగా అతను తిరుగుతూ వాగుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. రే, ఇక్కడే కదా ఆఖర్ రాజు ఊరు వేసుకుని చనిపోయాడన్నారు. ఈ విషయం ఎందుకురా ఇప్పుడు చెప్తున్నావు? కాదు, నా మాట అనొచ్చు కదరా, హ్యాపీగా పడుకుంటాను. ఓ అయితే ఇక్కడ కాదు. అయితే ఓకే. సత్యం మెసేజ్ వచ్చింది. ఇప్పుడే రే, వస్తారా? ఎక్కడికి వెళ్తున్నావు? లవరా? ఏం ఇప్పుడే పేరు? స్టార్ట్ అయింది. నటాషా. ఏంటి? నటాషా సైమన్. చూడటానికి లావుగా ఉంటుంది కానీ సైమన్ దగ్గర చాలా డబ్బులున్నాయి. అందుకే సైజ్ అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. దెబ్బలు తిని చచ్చేలా ఉన్నాడు. నిజంగా నేనే జోఫిన్, ఇక్కడ ఎవ్వరు లేరు. అరే అది కాదు నట్టు, నేను చెప్పేది అబ్బా, నేనే జోఫిన్, నమ్ము. అయితే ఫోన్ కట్ చేసి పోవే అడుక్కునేదానా. నీ బాబు దగ్గర డబ్బులున్నాయని నాతో పెట్టుకోకు. నా సంగతి నీకు తెలీదు, బోండా మోహన్ దానా. నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉంది. ఇక నీరు నీ శరణం. ఏంట్రా? ఏమైంది? ఏంట్రా? ఏం జరిగింది? ఎందుకే అరుస్తున్నారు? ఏమైంది? ఏం జరిగింది? చెప్పండయ్యా, ఏం జరిగింది? దెయ్యం. అక్కడెక్కడ ఉంది దెయ్యం? ఏమైంది? ఏంటి? ఏమైంది? ఏమంటావురా? ఏమైంది? అన్న, మీరేం చూడండి. అక్కడేం లేదమ్మా, ఈ పిచ్చోడు ఏదో వాగుతున్నాడు. మీరు వెళ్ళి పడుకోండి. అక్కడే రే, రే, సైలెంట్ చెయ్. సైలెంట్ ఉండు. ఇతను రాజుగారి దెయ్యం. రే నువ్వేట్రా? అవును నేనే. ఏమైంది? ఎరా ఈ విధం చూసా నువ్వు భయపడి చచ్చింది. ఎక్కువ మాట్లాడుకో. నువ్వు చూస్తుంటే నువ్వు భయపడేవాడివి. పిచ్చి సన్నాసి. ఏం చేస్తున్నారు? నేను లేకుండా గెట్ టుగెదరా ఇక్కడ. బయట కొలంలో స్నానం చేశాను, చాలా చల్లగా ఉంది. అర్ధరాత్రులు నీకు ఇంకేం పని లేదా? కొలంలో స్నానం చేయడానికి నీకెందుకు కర్రా? కుక్కల్ని తరవడానికి. నీ చేతులు ఏంటి? ఇది నాకు కొలంలో దొరికింది. బాగుందా? నాది చిన్నపిల్లల మనస్తత్వం. ఆత్మహత్య చేసుకున్న రాజు బొమ్మ చేశారనే కదా చెప్పావు. అవునా? ఇలాగే జాపనీస్ హారర్ మూవీ ఒకటి ఉంది. ఇలాంటి బొమ్మలో డెడ్ మ్యాన్ స్పిరిట్. దాన్ని ముందు చూసే వాళ్ళు చనిపోతారు. చూసింది నువ్వే. నన్ను చూస్తావంటే నువ్వేగా ఫస్ట్ చూసింది. అందరూ వెళ్ళి నిద్రపోండి. ఊరికే కాదు, నాకు ఇలాంటి రియల్ స్టోరీస్ తెలుసు. ఇది ఇక్కడ పెట్టడం చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం? ఇది కూడా మీ బార్బిడాలానే ఉంది. ప్లీజ్ దీన్ని ఎక్కడైనా పడేయండి మణి అంకుల్. ఏంటి పాప ఇది? దీన్ని తీసుకెళ్లి నేను కొలంలో పడేయాలి, అంతే కదా? మీరు ఒక పని చేయండి, లోపలికి వెళ్ళి గడి వేసుకుని పడుకోండి. వెళ్ళండి, పొండి 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 పొండి. టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. చదువు తెలివితేటలుండి ఏంటి ప్రయోజనం? ఇదే ఈ కాలపు కుర్రాలతో గొడవ, పీరికి బందలు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చారు. అను, భయంగా ఉంటే తలుపులు తెరిచే ఉంచుకో. అర్ధరాత్రిలో నీ మధ్యలో కోలేంట్రా? ఓ, రాత్రి కొలంలో స్నానం చేస్తే తృప్తిగా ఉంటుందా? దుబాయ్ లో దొరకని ఒక్కొక్క దాన్ని నేను ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. నా యవ్వనం, చిన్నతనం, పెద్దతనం. అయితే టీనేజ్ అక్కర్లేదా అన్న? టీనేజ్ లో నేను ఎన్ని ఆటలు ఆడానో నీకు తెలియదురా. నేను చెప్పడం మొదలు పెడితే నువ్వు విని తట్టుకోలేవు. రే ఆపండి, వచ్చి పడుకోండి. రేపు పొద్దున షూటింగ్ అవుతుంది. ఊరికే ఎప్పుడు చూసినా గొడవ. ఆశ నెరవేర్చుకోవడానికి పొలంలో తిరిగి వచ్చి పోటు చేస్తే ఎంతో కష్టపడి ల్యాప్టాప్ వేసుకుని రే మెంట్లోడా, దాన్ని అక్కడ పెట్టరా. రే
అందరూ బయటికి రండి రా. ఏదో ఒక ఆకారం ఇలా నిలబడింది. ఒకసారి ఏముంది? బయటకు వచ్చి చూడండి. రండి రమ్మంటే రండి, 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 పదండి, త్వరగా. వెళ్ళి చూద్దాం. అదిగో అక్కడే. ఎక్కడా ఎక్కడా ఎవరు? ఎక్కడ? అక్కడ నేను చూశాను. అబ్బా ఇక్కడ ఎవరు లేరుగా. ఊరికే భయపెట్టాడు.